హలో వివర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు ధనియాలతో పచ్చడి చేసుకుంటామండి. ఇది హెల్త్కి కానీ చాలా మంచిది. ఇది ఎట్లా చేయాలని చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకున్నామండి. పెనంలోకి నూనె వేసుకున్నాము. నూనె బాగా హీట్ అయ్యింది. ఇప్పుడు జీలకర్ర వేసుకుంటాము. కొద్దిగా మెంతులు వేసుకుంటామండి. ఒక 10-15 మెంతులు వచ్చేలాగా వేసుకోవాలి. ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. ఈ పచ్చడికి చాలా సువాసన వస్తుందండి మెంతులు వేయడం వల్ల. ఇప్పుడు ఒక 2 స్పూన్లంతా మినప్పప్పు వేసుకున్నాను. ఇది కొద్దిగా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు ధనియాలు ఒక 4 టేబుల్ స్పూన్లంతా ధనియాలు తీసుకున్నానండి. ఇది మనం చేసే ధనియాల పచ్చడి కాబట్టి ధనియాలు ఎక్కువ వాడుకోవాలి. ఈ ధనియాలు వేస్తానే మనకు ఆ నూనెలో ఫ్రై అవుతుంటే చాలా సువాసన వస్తుందండి. ఇప్పుడు మిరపకాయలు ఒక 10 మిరపకాయలు మన కారాన్ని బట్టి వేసుకోవచ్చండి. ఎండు మిరపకాయలు వేసుకున్నాను కాడలు తుంచేసి. వీటిని కానీ మంచిగా ఇట్లా ఫ్రై చేసుకుంటా మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నా అంటే బాగా ఫ్రై అవుతాయండి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి ఒక 6-7 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఎర్రగడ్డ ఒక పెద్ద ఎర్రగడ్డ కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేయించుతుంటే చాలా సువాసన వస్తుందండి. బాగా గమగమలో ఆడుతుందండి. ఇప్పుడు అంత బాగుంటుంది పచ్చడి, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా ఇట్లా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు నీళ్ళల్లో నానబెట్టుకున్న చింతపండు కానీ వేసేసుకుంటానండి. చింతపండు ఇందులో వేసేసినామంటే మనకు ఆ పచ్చివాసన పోతుంది. బాగుంటుందండి. బాగా అంతా ఇట్లా కలర్ కొద్దిగా చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకున్నాము. ఎక్కువ మాడిపోకూడదండి. బాగా చల్లారి పెట్టుకుంటాం. చల్లారింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంతా కొబ్బరి తురుము వేసుకున్నానండి. సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటాం. ఇది ఇట్లా కచ్చాపచ్చాగా ఒకసారి మిక్సీకి వేసుకున్నాము. ఇప్పుడు ఇంకా చింతపండు నానబెట్టుకున్న వాటర్ వేసేసుకున్నాను. మంచిగా ఇట్లా చట్నీ కొంచెం బరకగా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇది రోట్లో కానీ వేసి దంచుకోవచ్చండి. నేను ఇంకొకసారి రోట్లో కానీ వేసి దంచి చూపెడతాను. చాలా టేస్ట్గా ఉంటుందండి రోట్లో దంచుకున్నా కానీ. ఇది నిలువ పచ్చడి బాగుంటుంది. ఒక 4-5 రోజుల వరకు ఏం పాడవదు. చాలా బాగుంటుంది. ఇది నేను ఈరోజు రైస్తో తింటున్నానండి. బాగా వేడివేడిగా అన్నం తెచ్చుకున్నాను. అన్నంలోకి పచ్చడి వేసుకుంటున్నా. ఈ పచ్చడిలోకి నేనైతే పల్లి నూనె వాడతానండి. మీరు కావాలంటే నెయ్యి కానీ వేసుకోవచ్చు. నాకు పల్లి నూనె ఇట్లా పచ్చడిలలో వేసుకొని తినడం అంటే చాలా ఇష్టము. 1 స్పూన్ అంతా పల్లి నూనె వేసుకుంటున్నాను. బాగా వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి కలుపుకొని తింటుంటే ఇంకా స్వర్గమేనండి. అంత టేస్ట్గా ఉంది. చాలా చాలా రుచిగా ఉందండి. దీనికి అప్పలం పెట్టుకున్నా కానీ బాగుంటుంది. మినపప్పు అప్పలమైనా వడియాలైనా ఏవైనా బాగుంటాయి. ఎగ్ ఆమ్లెట్ కానీ చాలా బాగుంటుంది. ఇది కలుపుతుంటే కానీ వేడివేడిగా ఎప్పుడెప్పుడు తింటామా అనిపిస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కానీ చాలా మంచిదండి. ధనియాలు తినడం వల్ల చలువ చేస్తుంది ఒళ్ళుకి కానీ. ఫస్ట్ ముద్ద తినేసానండి. ఎంత రుచి అంటే ఇంకా చెప్పలేనండి. మాటలు లేకుండా తినేయాలి గమ్మున. ఇంకా మీరు ఇట్లనే చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే వ్యూవర్స్, నేను ఈ రైస్తో ఎంజాయ్ చేస్తాను. మీరు ఇట్లనే చేసుకొని తిని చూసి ఎట్లుందో కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. చాలా బాగుంటుందండి.
ఇది మనకి జర్నీకి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కానీ చపాతీకి వాటికి కానీ తీసుకొని వెళ్ళొచ్చు. ఇట్లా చట్నీ చేసి తీసుకొని పోతే ఇది పాడవదండి, చాలా బాగుంటుంది. ఓకే వ్యూవర్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను కానీ ఈ ధనియాల పచ్చడితో ఈ రైస్తో ఎంజాయ్ చేస్తానండి. చూడండి ఎంత బాగుందో. ఓకే వ్యూవర్స్, బాయ్.